కూటమి కార్యకర్తలు నాయకులు వీర మహిళలు జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామంలో వేప చెట్టుకు కళ్ళు కారుతుండటంతో ఆ దృశ్యాలు అందరినీ ఆకర్షింపజేస్తున్నాయి. ఈ ఘటనను గ్రామ ప్రజలు కళ్ళు కారుతుండటంతో వింతగా చూస్తున్నారు. దీంతో వేప చెట్టుకు టెంకాయలు కొట్టి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలిజ్ఞానం జరుగుతుందంటున్న గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఆ వేప చెట్టుకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాగదోనకు చేరుకుంటున్నారు. ఇక గ్రామస్తులు కళ్ళు కారుతున్న వేప చెట్టుకు టెంకాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. పిలిచినాడు. ఎందువల్ల అంటే నా దొడ్లో యాప చెట్టుకి 5 రోజులు ఉండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడవచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదోనికి పక్కలే ఉంటుంది దొడ్డు చూసి దీనికి ఎందువల్ల దీన్ని ఒక పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంటే ఎందుకు ఇట్లా కారుతుంది అనేది మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్ చెట్టు కానీ అగ్రికల్చర్లు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైంది. రైతు నగేష్